అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. చెప్పు వేదా, ఆ ఫోన్తో ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది? ఓకే ఓకే, నేను టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడేంటి, నేను ఎవరిని కలిసానో తెలియాలి, అంతే కదా? కార్తీక్ని కలిశాను. ఆ ఫోన్ కూడా కార్తీక్ దగ్గరే ఉంది. కాసేపట్లో నీ బాగోతం మొత్తం బయట పెడతాడు, చూస్తూ ఉండు. ఇదిగో కార్తీకే. ఇదే ఆ వీడియో, చూద్దాం. ఇన్ని రోజులు జస్ట్ అనుమానం మాత్రమే ఉండేది. ఈ వీడియోతో నా అనుమానమే నిజమని అర్థమైంది. ఎంత పెద్ద డ్రామా ఆడావు, ఆఖరికి నీ యాక్టింగ్తో నన్ను అత్తయ్య వాళ్ళని కూడా నమ్మించావు కదా. ఇప్పుడే నీ విషయం తెలుస్తాను. అత్తయ్య, శ్రీ, మావయ్య, బామ్మ, అందరు రండి. వేదా, ఏమైంది? మళ్ళీ ఏం ఘనకార్యం చేసిందో ఏంటో నా మొహం మండ. ఏం జరిగింది వీణా? నువ్వైనా చెప్పు వేదా. పగపట్టిన పాము మనిషి రూపంలో ఉంటే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దామని తీసుకొచ్చాను అత్తయ్య. వేదా, వీణని పాము అంటావేంటి? తను కూడా నీకులాగే ఇంటి కోడలు, తనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. వీణా, ఎందుకు వేద అలా అంటోంది? మీ మధ్యన జరిగిందేంటో చెప్పమ్మా. నేను చెప్తానత్తయ్య. ఈ వీణ రిషి తన జీవితాన్ని నాశనం చేశాడని నాటకాలాడి ఇంటి కోడలిగా వచ్చి అప్పనంగా కోట్ల ఆస్తిలో వాటా కొట్టేయాలని ప్లాన్ చేసింది. వేద, ఇప్పటికే తనకైనా గాయం సరిపోదా? ఇన్ని మాటలు అంటున్నావు. గాయం అయ్యుంటే ఆయింట్మెంట్ రాస్తే పోతుందిరే పార్వతి. ముందు వేదని మాట్లాడినివ్వు. వదినా, వీణ అలా చేసిందనడానికి మీ దగ్గరున్న ప్రూఫ్స్ ఏంటి? ఆ రోజు మనందరం చూసిన వీడియో వేరు. ఆ తర్వాత ఉన్న అసలైన వీడియోని ఎడిట్ చేసి డిలీట్ చేశారు. నిజమా? ఈ లోక్నాథ్ని మళ్ళీ తలెత్తుకునేలా చేశావు. థ్యాంక్ గాడ్. ఇంకా వీణ భరతం పట్టాలి. ఎవరు వేద? ఎవరు డిలీట్ చేసింది? ఎవరు నా కొడుకు పరువుని బజార్కిచ్చింది? ఎవరా పని చేసింది చెప్పు. ఐ కిల్ దట్ రాస్కల్. ఆ డిలీట్ చేసిందెవరో మీరే చూడండి.
నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం మృదులాలస స్వప్నాలస హృద్గబోధపాతం మృదు వ్యధార్థ పృథ్వీమాత నిర్ఘోషిత చేతం నిష్ఠుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం ప్రాణమే పడమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎప్పుడు ఎవరికి ఎలాంటి గెలుపు సాగులో విజయం వెతుకు ఈ వినోదం ఉన్నదే ఎప్పుడు మేలు గొలుపు మేలు మీరు అడిగిన ప్రూఫ్ ఇదే. ఇప్పటికైనా వీణ నిజస్వరూపం తెలిసిందా? జరిగిందేంటో జరుగుతున్నదేంటో అసలు నాకేం అర్థం కావడం లేదు వేద. ఈ వీడియోలో వీణ మాటలు వినపట్లేదు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఏ ఆడపిల్లకైనా మానభంగం జరిగితే తల్లడిల్లిపోతుంది, గుండె పగిలేలా, కన్నీళ్ళు ఇంకిపోయేలా ఏడుస్తుంది. మానం ప్రాణం రెండూ ఒకటేనని నమ్మే ఏ ఆడపిల్లైనా సరే నలుగురిలో తలెత్తుకుని తిరగలేక చస్తుంది. కాని వీణ జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు వేద? అక్కడేం జరగలేదత్తయ్య. రిషి వీణని రేప్ చేయలేదు. వేద, ఏంటిదంతా? వీడియోలో వీణ బాధపడుతుంది, దీన్ని చూపించి వీణ చెప్పిందంతా అబద్ధమని ఎలా ప్రూవ్ చేస్తావు? మమ్మల్ని ఎలా నమ్మమంటావు? అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్లీజ్, నువ్వేం చెప్పాలనుకున్నావు క్లియర్గా చెప్పు. ఇందాక వీడియోలో వీణ మొహంలో మానభంగం జరిగినందుకు ఏడుపు లేదు, ఉప్పెనలో పొంగుకొచ్చే కన్నీళ్లు లేవు. వాటి ప్లేస్లో పగ, ప్రతీకారం, కసి అన్నీ ఇవే కనిపిస్తున్నాయి. ఒక కక్ష, పగతో ఉన్న మనిషిని చూస్తున్నట్టుగా వీణ రిషి వైపు చూస్తుంది. వీణలో ఉన్న పగేంటో చెప్పాలి. చెప్పండి అత్తయ్యా. నిజమే కదా వీణా? ఇదంతా నిజమా కాదా? కరెంట్ షాక్ కొట్టిన దానిలో అలా నిలబడ్డావేంటి? మాట్లాడు. నా మనవడు తప్పు చేయలేదు అన్న డౌటు ఇంకా స్ట్రాంగ్ అయింది. సైలెంట్గా ఉంటే కుదరదు. చెప్పు. ఈ వీణని ఇంట్లో నుంచి వెంటనే బయటికి పంపించేయాలి. వీణ, ఇదంతా నిజమా? నమ్మలేకపోతున్నాను. ఏమండి, వీణని నేను పెంచాను. వీణ మనస్తత్వం అలాంటిది కాదు. కుట్రలు చేయాల్సిన అవసరం తనకి లేదు. అసలు వీడియోని రికవరీ చేయాల్సిన అవసరం నీకేంటి వేద? ఇంటికొచ్చిన మరుక్షణం నుంచే నాకు తన ప్రవర్తన మీద చాలాసార్లు డౌట్ వచ్చింది. నా డౌట్కి సాక్ష్యం సంపాదించాను. మేకతోలు కప్పుకున్న పులిని మీ ముందు నిలబెట్టాను. ఇప్పుడు తనకి ఏ శిక్ష వేస్తారో మీరే నిర్ణయించాలి. ఎంత నంగనాచి డ్రామాలు ఆడావే? ఆస్తి కోసం నా అల్లుడి మీద నిందలు వేస్తావా? వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? పద బయటికి. ఆగు భాగ్యం. నా మాట విను. వీణ అమాయకురాలు. మా అన్నయ్య ఇంటి పరువుని బజార్కి ఈడ్చాలని చూసిన దాన్ని వెనకేసుకురావాలని చూడకు పార్వతి. ఆగండి. నన్ను అన్యాయంగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలన్న కక్షతోనే వేద నా మీద నిందలు వేస్తుంది. చూడు వీణ, ఇంతసేపు నీ మౌనమే నీకు జరిగింది అబద్ధం అని చెప్తుంది. మర్యాదగా వెళ్ళిపో. ఏంటే దబాయించి మళ్ళీ ఇంట్లోకి పంది కుక్కల దూరాలనుకున్నావా? పదవే బయటికి. మామయ్య, ఒక్క క్షణం నేను చెప్పేది వినండి.
మీరు కోటీశ్వరుల ఇంటి నుంచి వచ్చిన వేద మాట విని నన్ను అనుమానిస్తున్నారు. కానీ నా బాధ ఏంటో, నా ఆవేదన ఏంటో ఒక్కరంటే ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు. అడ్డంగా దొరికిపోయేసరికి నా స్టేటస్ని చూపిస్తూ నా మీదే అటాక్ చేస్తున్నావా? కోటీశ్వరాలైతే తప్పు చేసిన వాళ్ళని పట్టుకోకూడదా? నీకు మిడిల్ క్లాస్ అమ్మాయిలంటే చిన్న చూపు. నీతో సమానంగా ఈ ఇంట్లో కోడలుగా ఉండడం నీకిష్టం లేదు. నేనంటే నీకు ఈర్ష్య, ద్వేషం ఉన్నాయి. కాబట్టే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావు. నా మీద ఇలా నిందలు వేస్తున్నావు. నేనెలాంటిదన్నా ఇంట్లో అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందరూ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. మానభంగం చేసిన వాడు హ్యాపీగా మత్తులో పడుంటే, నిలువు దోపిడీకి గురైన ఆడపిల్ల నిస్సహాయురాలై గుండె పగిలి ముక్కలై ఉంటుంది. తను నా స్థితికి తెచ్చిన వారిని ఆవేశంతో తిట్టుకోవడం కూడా తప్పేనా? నేను అదే చేశాను. అంటే ఆ రికవరీ చేయించిన వీడియో అబద్ధం అంటున్నావా నువ్వు? సరే, ఇప్పుడే ఈ వీడియో బయటికి తెప్పించిన మనిషితోనే ఇది నిజమో అబద్ధమో అనేది చెప్పిస్తాను. కార్తీక్, చెప్పు కార్తీక్. వీణ అబద్ధం చెప్పిందని ఆధారాలు చూపించినా ఎదురు తిరిగి దబాయిస్తుంది. ఈ వీడియో రికవరీ చేయించిన నువ్వే వీణ చేసిన మోసం గురించి చెప్పాలి. వేద, నేను ఈ వీడియో రికవరీ చేయించింది వీణ మీద అనుమానంతో కాదు. వీణ ఎప్పుడు అబద్ధం చెప్పదని నిరూపించడానికి ఈ పని చేశాను. వీణకి ఖచ్చితంగా అన్యాయం జరిగింది. తన సర్వస్వం కోల్పోయిన ఒక అమాయకురాలి మీద ఇలా జాలి కనికరం లేకుండా రచ్చ చేస్తారా? నీ మరదలు తప్పు చేసినా సపోర్ట్ చేస్తున్నావే, సిగ్గనిపించట్లా? చదువుకున్నావు, తప్పు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదన్న కామన్ సెన్స్ లేదా నీకు? అమ్మా, ఈ విషయంలో నేనేం చెప్పలేదు. వేద చెప్పినట్టు ఆ వీడియోను రికవరీ చేయించి తీసుకొచ్చాను. వీణకి న్యాయం జరిపించాల్సిన బాధ్యత మాత్రం నీదే. నేను వెళ్తాను. ఒరే అన్నయ్య, ఎవరి మనుషుల్ని వాళ్ళు ఇలాగే వెనకేసుకొస్తారు. ముందు దీన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. పదవే బయటికి. ఆగు భాగ్యం. వేద, సొంత బావే వీణ ఏ తప్పు చేయదని చెప్పాడు. వీణకు జరిగింది అబద్ధం కాదు. వీడియోలో రిషిని చూస్తూ వీణ మాటలు వినపడకపోవడం వల్లే మీకు తన ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. అందుకే ఇలా అంటున్నారు. అది తప్పు. అయితే లిప్ రీడింగ్ స్పెషలిస్ట్ ద్వారా తనేం మాట్లాడిందో చెప్పిస్తాను. అప్పుడు నాదబద్ధమో తందబద్ధమో తేలుస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. తేల్చాల్సింది మాటలు వినబడని వీడియోనో నువ్వో కాదు, పోలీసులు తేల్చాలి. అంటే ఇంటి పరువుని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తావా? పోలీస్ స్టేషనే కాదు, కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తాను. అక్కడ ఎవరిది అబద్ధమో ఎవరిది నిజమో జడ్జి గారు చెప్తారు. వీణా, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. ఎంత ధైర్యం నీకు? తప్పు చేసి దొరికిపోయి మమ్మల్ని దబాయిస్తున్నావేంటి? పోలీసులు అంటూ బ్లాక్మెయిల్ చేస్తే నిన్ను వదిలేస్తామనుకున్నావా? మీరేం చేసినా బలైంది నేను. ఇంకా నేను నష్టపోయేదేం లేదు. ఏదైతే అదయింది. పోలీస్ స్టేషన్లోనే తేల్చుకుంటాను. సాక్ష్యం ఉండి కూడా బెదిరిస్తున్నావా? ఏంటి నీ ధైర్యం? తప్పు చేయలేదన్న ధైర్యం. బాధతో నేనన్న మాటలు మీకు వినబడలేదు. కానీ మీ ఇష్టానికి నేను కక్షతో ఉన్నానని నింద వేస్తే నేను చేతులు కట్టుకొని కూర్చోను. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అత్తయ్య, ఆ రోజు చనిపోతానంటే నువ్వే నాకు న్యాయం జరిపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చావు. ఇప్పుడు నీ కళ్ళ ముందు జరిగింది చూశాక
నేను చేసింది న్యాయమో కాదో నువ్వే చెప్పు. చెప్పత్తయ్యా. మీ అత్తయ్య ఏం చెప్తుంది? రిషి చేయకుండానే చేశాడని నిందేస్తావా? పద పోలీస్ స్టేషన్ కి. నువ్వు చేసిన కుట్రకి జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపిస్తారు. ఈ లోక్నాథ్ ఇంటి పరువుకి, నా కొడుకు క్యారెక్టర్కి మచ్చ తెచ్చిన వాళ్ళని వదిలిపెట్టను. పోలీస్ స్టేషన్కైనా వస్తాను, సుప్రీం కోర్టుకైనా వస్తాను. పద. వెళ్తానత్తయ్య. ఆగండి. పోలీస్ స్టేషన్ అంటే గుడి అనుకున్నారా? లేకపోతే చుట్టాలు ఇల్లు అనుకున్నారా? అలా వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగే చోటు. నీ మేనగోళ్ళకి శిక్ష పడకుండా చేయాలని మమ్మల్ని ఆపుతున్నావేంటి? ఇది నా మెట్టినిల్లు. ముందు నా మెట్టినింటి పరువును నిలబెట్టడం నాకు ముఖ్యం. ఆ తర్వాతే ఏ ఇల్లైనా. అయినా వీణ నా మేనకోడలేంటి? వీణ ఈ ఇంటికి కాబోయే కోడలని తెలీదా మీకు? నిజం తెలిసాక ఇంకా కోడలేంటి పార్వతి? భాగ్యం, ఈ ఇంటి ఆడపడుచుగా కొంచెం కూడా పరువు గురించి ఆలోచించవా? ఆలోచించింది కాబట్టే పరువు తీసిన వాళ్ళకి శిక్ష పడేలా చేయమంటుంది. ఇప్పటిదాకా 4 గోడల మధ్య ఉన్న ఈ విషయం పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అప్పుడు నిజంగా పోతుంది ఈ ఇంటి పరువు. రిషి చేసిన దాని గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటే అప్పుడు మరింతగా పోతుంది ఇంటి పరువు. అది మీకు ఇష్టమేనా? మీకు తెలుసు కదండి, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, అదే మర్యాద పోతే మళ్ళీ తెచ్చుకోగలమా చెప్పండి? మీరే కదా వీణకి అన్యాయం జరిగిందని రిషితో పెళ్లి జరిపిస్తానని ఆస్తిలో వాటా కూడా తన పేరు మీద రాశారు. మరి అలా మాట ఇచ్చి ఇలా మాట తప్పడం ఎంతవరకు న్యాయం అండి? అర్థం పర్థం లేని సాక్ష్యాలను నమ్మి వీణకి మళ్ళీ అన్యాయం చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. వీణ ఆస్తి కోసం ఇదంతా చేసిందని అంటున్నారు. అది తప్పు. తన నడవడికేంటో, తన ఉద్దేశాలేంటో, తన ఆలోచనలేంటో మీకన్నా నాకే ఎక్కువగా తెలుసు. ఇందాక వీణ అన్నట్టు తను ఇంకా పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. ఘోరం జరిగిన రోజే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే రిషి జైల్లో ఉండేవాడు. రిషి మీద జైలుకి వెళ్ళాడన్న మాయని మచ్చపడేది. కొడుకుని తలుచుకొని మీరు కుమిలిపోతూ ఉండేవారు, అవునా? అదే జరుగుంటే అప్పుడే మీ పరువు పోయి ఉండేది కదా, కాదా చెప్పండి? వీణ అలా చేయకుండా మీ మాటకి విలువిచ్చి మీ గౌరవాన్ని కాపాడింది. అలాంటి అమ్మాయిని పదే పదే అనుమానించడం ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి. ఏంట్రా అన్నయ్య, వెళ్లకుండా ఆ పార్వతి చెప్పే హరికథ వింటూ నిలబడ్డావేంటి? తన మనిషిని కాపాడుకోవడానికి తను మిమ్మల్ని భయపెట్టాలనే ఈ సోది చెప్పింది. ఇంకా ఉంటే ఈసారి భారతం కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళండి. మావయ్య, వీణ ప్లాన్డ్ గా అత్తయ్యతో ఎమోషనల్ గా మాట్లాడి తనతోనే మిమ్మల్ని కంట్రోల్ చేయించాలని ప్లాన్ చేసింది. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి. వీణ చెప్పేది అబద్ధం అని చెప్పడానికి సాక్ష్యం అదే. వాటినేం చేస్తున్నారు?
పెద్దగా ఈ ఇంటి పరువుని కాపాడడం నా బాధ్యత. వీణని బ్రతికుండగానే అవమానించి చంపేదానికన్నా తనకి ధైర్యం చెప్పి జీవితం మీద కొత్త ఆశలు కలిగేలా చేద్దాం. నీ మేనగోళ్ళని కాపాడటం కోసం రిషి క్యారెక్టర్ బ్యాడ్ చేస్తావా? అమ్మో అమ్మో, ఎంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? ఆపు భాగ్యం. మా ఆయన నాకు ఈ ఇంటి తాళాలే కాదు, ఈ ఇంటి పరువు మర్యాదల్ని కాపాడే బాధ్యతని కూడా నాకు ఇచ్చాడు. ఈ విషయంలో ఇంకెవ్వరూ కూడా ఎదురు చెప్పడానికి వీల్లేదు. నీ మనసులో ఉన్న చేదు జ్ఞాపకాల్ని చెరిపేసేయ్. నీకు అండగా నేనున్నాను. ధైర్యంగా ఉండు. రేపే పెళ్ళి. నా నిజ స్వరూపం బయటపెట్టే సాక్ష్యాలు గాలి బూడిదయ్యాయి. ఇక నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇక వేట మొదలు పెడతాను, నాట చూపిస్తాను. వీణ, తెలివిగా అత్తయ్యని రెచ్చగొట్టి సాక్ష్యం లేకుండా చేశానని మురిసిపోతున్నావు కదూ? ఆ సంతోషాన్ని నీకు ఎంతో కాలం దక్కనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఆల్ ది బెస్ట్. నీ శీలాన్ని అడ్డం పెట్టుకుని నీ పగ తీర్చుకోవాలనుకోవడం అతి పెద్ద తప్పు. అన్నీ తెలుసు, అన్నింటికి తెగించే ఈ పని చేశాను. గుళ్ళో స్వామీజీ నీ గురించి ముందే చెప్పాడు. మీ ఇంటిని రాహువు కబళించబోతుంది. ఆ రాహుని రావణ కష్టంలో కాల్చి బూడిద చేసే రామబాణం నువ్వేనని. త్వరలోనే నీ భరతం పడతా. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్. కానీ ఈ ఛాలెంజ్ మనిద్దరి మధ్య కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదు. అలా చెప్తే చేతకాందానివని నా ముందు ప్రూవ్ చేసుకున్నట్టు లెక్క. నాకెవ్వరి సపోర్ట్ అక్కర్లేదు. సింగిల్గానే నీ నోడిస్తా. చూద్దాం. చూద్దాం. అనవసరంగా మీ నాన్న మాటిచ్చాడని, ఆస్తిలో దానికి వాటా రాసిచ్చాడని దాన్ని చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నా మాట విని నా కూతుర్ని చేసుకో. నీకు నచ్చినట్లు అణుకువగా ఉంటుంది. సరే అత్తయ్య, మీనాక్షినే పెళ్లి చేసుకుంటాను. ఆ వీణ అయితే నాకొద్దు. భాగ్యం. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.